హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా మనం ఒక సీసీ రోడ్ కన్‌స్ట్రక్షన్‌ని విజిట్ చేయడానికొచ్చామాట. ఈ సీసీ రోడ్ అసలు ఎలా వేస్తారు? ఎన్నెన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి? ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలుపెడదాం. మనకి ముందుగా సైట్ ఎక్కడనేది ఐడెంటిఫై చేయాలి. ముందు సైట్ సెలక్షన్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సైట్ సెలక్షన్, మన సర్వే అండ్ ప్లానింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెటీరియల్ ఎస్టిమేషన్ అనేది మనకు ఒక ఐడియా రావాలన్నమాట. మనకి ఈ రోడ్డుకి ఇంత మెటీరియల్ ఇన్ని బళ్ళు కావాలని చెప్పేది మనం ఒక అంచనాకి రావాలి. దానికోసం మాట ఇది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ మన సైట్ క్లియరెన్స్, స్కారిఫైయింగ్ అంటారన్నమాట దీన్ని మన టెక్నికల్ భాషలో. మనకి గ్రౌండ్ సర్ఫేస్ ఉన్నదాన్ని నీట్గా చదును చేసుకుని పైన వెజిటేషన్ వేస్ట్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత మనకి నీట్గా చేసుకోవాలి. అది ఆ స్టెప్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎర్త్ వర్క్ అండ్ సబ్‌గ్రేడ్ ప్రిపరేషన్ మాట. ఇందులో ఏంటంటే మన రోలర్స్ చేయించుకొని ఇనీషియల్‌గా మనకి రోలర్స్ తోటి నీట్‌గా చదును చేసుకొని ఒకసారి తొక్కించుకోవాలన్నమాట సైట్‌ని. మనకి ఒక లెవెల్ వచ్చేలాగా సబ్‌గ్రేడ్ ప్రిపరేషన్ అంటారన్నమాట దీన్ని. ఇది ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే బేస్ ఆర్ బేస్ కోర్సు అంటే దాని పై లేయర్ మాట. ముందు గ్రౌండ్ లేయర్ ఎర్త్ వర్క్‌ని ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేస్ కోర్స్ ఆర్ సబ్ బేస్ ఏదైనా ఒకటే ఈ కోర్స్ ఎయ్యాలి. ఇందులో మనం ఏం వేస్తామంటే జీఎస్‌పీ గాని, క్వారీ రబ్బిష్ కానీ ఇవన్నీ ఏస్తాంమాట. మనకి రోడ్డు చూస్తే చాలా వీక్‌గా ఉందన్నమాట సాయిలు. అందువల్ల మనం ఫస్ట్ క్వారీ రబ్బిష్ చేసాం. అరౌండ్ ఒక 8 ఇంచెస్ ఏసి 8 అంగుళాల దాకా ఏసామాట. ఏసిన తర్వాత దాన్ని నీట్‌గా తొక్కించిన తర్వాత ఇది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా తొక్కించిన తర్వాత జీఎస్‌బీ లేయర్ ఎయ్యాలి. మళ్ళీ జీఎస్‌బీ కూడా మినిమమ్ 6 ఇంచెస్ కానీ, 4 ఇంచెస్ కానీ థిక్‌నెస్ ఎయ్యాలి. ఇక్కడేంటంటే క్వారీ రబ్బిష్ లేకపోతే 6 ఇంచెస్ ఎయ్యాలి. క్వారీ రబ్బిష్ ఉంటే మాత్రం 4 ఇంచెస్ ఏస్తే చాలు. అయిపోయిన తర్వాత నీట్‌గా మనకి సైడ్ సెంటరింగ్ కొట్టుకోవడం. ఇది మన సీసీ రోడ్‌కి సైడ్ సెంటరింగ్ కొట్టుకుంటాం కదా! 7 అంగుళాలు, 8 అంగుళాల థిక్‌నెస్‌కి అయితే ఆ సైడ్ సెంటరింగ్‌లు కొట్టుకొని నెక్స్ట్ ఏంటంటే మనకి కింద పాలిథీన్ షీట్ ఎయ్యాలమాట. పాలిథీన్ షీట్ ఇదిగోండి బ్లాక్ కలర్ పాలిథీన్ షీటు. ఏంటంటే మనకి వాటర్ వేస్టేజ్ అవ్వకుండాను, ఫ్రిక్షన్ కూడా ఉండకుండా ఈ రెండిట్లికి ఏస్తామన్నమాట ఆ షీటు. ఆ షీట్ కూడా ఎయ్యాలి. ఫార్మ్ వర్క్ తర్వాత నెక్స్ట్ లేయింగ్ ఆఫ్ పాలిథీన్ షీటు. ఆ పాలిథీన్ షీట్ ఏసి మనకి మెటీరియల్ అనేది దాని మీద కాంక్రీట్ ఏసుకెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ మనకి ఎలా చూడు కాంక్రీటింగ్ మాట. ఈ కాంక్రీటింగ్ ఏంటంటే మనకి మిల్లర్‌లో పట్టుకొని వాళ్ళు వెహికల్ ద్వారా ఏసుకునేస్తారనమాట. ట్రిప్‌కొచ్చి ఒక లోడ్ పడద్ది. ఒక లోడు వాళ్ళు డైరెక్ట్‌గా తీసుకొచ్చి అక్కడ ఏసేస్తారు. ఆ కాంక్రీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని సదురుకొని కాంపాక్షన్ చేస్తారు. కాంపాక్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ నీడిల్ వైబ్రేటర్‌తో చేస్తారు. అదిగోండి చూడండి మనకి నీడిల్ వైబ్రేటర్. ఆ వైబ్రేటర్ తోటి నీట్‌గా కాంపాక్ట్ చేస్తారు. అంటే ఐ మీన్ ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా లేకుండా నీట్‌గా వైబ్రేటింగ్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి గ్రూవింగ్ చేయాలన్నమాట. గ్రూవింగ్ అంటే గాళ్ళు పెడతారు చూసారా సీసీ రోడ్డుకి. ఇలా మీకు ఫోటో పెడతాను ఇలా. రోడ్డుకి గ్రూవింగ్ గాళ్ళు పెడతారన్నమాట. ఎందుకు పెడతారంటే ఏదైనా క్రాక్స్ వచ్చినప్పుడు ఆ క్రాక్ అనేది పాస్ అవ్వదు. ఆ గాడి కొట్టినంత వరకు వెళ్తది క్రాకు. ఆ నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళదన్నమాట. దానికోసం గాళ్ళు కొడతారు. అందులో సమ్ బిట్యుమిన్ లేయర్ లాగా కొంత ఏస్తారు అది లిక్విడు. ఆ గాళ్ళు పైకి ఎక్స్‌పోజ్ అవ్వకుండా. నెక్స్ట్ ఏంటంటే ఇంక లాస్ట్‌ది వచ్చేసరికి క్యూరింగు. క్యూరింగ్ అంటే మనకి తడపడం. దీన్ని ఇంచుమించు మినిమమ్ 14 రోజులు తడపాలి. మాక్సిమం 21-28 రోజుల వరకు తడపొచ్చు. అప్పుడే మనకి ఫుల్ స్ట్రెంత్ వస్తదన్నమాట. ఇదండి మొత్తం వీడియో. సీసీ రోడ్ మొత్తం అన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా నేను పూర్తిగా కవర్ చేశాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కంటెంట్‌నంతా కూడా యూజ్‌ఫుల్ అనుకుంటే అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.